కాలము మరి రండి రండి యేసుని యొద్దకు. ఎందుకు రండి రండి అని పిలుస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సత్యమే చెప్పవచ్చాడు ఈ భూమికి. యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవానికి ఆయన పరిశుద్ధమైన రక్తము ఈ భూమి మీద చిందించాడు. ప్రియమైన నూతనపల్లె గ్రామ ప్రజలారా, మరి ఉదయకాలం ఎందుకంటే దేవుడు దయగలిగిన వాడు. అందుకే మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరి ఈ సృష్టి అంతా కలగజేసి తన పోలిక చొప్పున నిర్మాణం చేసి మనిషిని ఈ భూమి మీద తాను చేసిన సృష్టిలో మరి పెట్టాడు. అందుకే ఒక మనిషిలో నుండి ప్రతి జాతి మనుషులు ఉద్భవించి ఈ మనుషులందరి భూమి మీద వేలాలని, ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, భూమి ఈ సమస్తము కూడా ఆయన మరి ఆయనలో లోబర్చు మరి మనిషికి లోబర్చాడు. ప్రియమైన సోదరి సోదరుల, ప్రియ అమ్మ, అక్క, చెల్లి, మరి మానవుడు భూమి మీద ఉన్న మానవుడు పరలోకమందున్న దేవునికి మర్చిపోయాడు. అందుకే దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మానవాళి కోసం ప్రేమించి మానవుడు చేసిన ప్రతి తప్పితమును పాపమును ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన రావడమే కాదు కానీ ఆయన మన తలంపులు చేసిన పాపంలో ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, మన కాలు చేతులు చేసిన పాపంలో ఆయన కాలు చేతుల్లో మేకులు, మన శరీరం అంతా చేసిన ప్రతి పాపం వల్ల ఆయన శరీరంలో మరి ప్రక్కలో బల్లెపు పోటు, ఇలాగా ముళ్ళ కొల్ల చేత చీల్చబడింది. ఎందుకంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. క్రీస్తు పూర్వము మహా పెద్ద పెద్ద ప్రవక్తలు రాశారు. ఇలాగా సర్వమానవాళి పాపము హరించబడాలంటే ఒక పుణ్య పురుషుడు పుట్టాలి, ఒక పరిశుద్ధుడు పుట్టాలి, అతడు పాపం లేనివాడై శాపం లేనివాడై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మరి ఇలాగ ఒక శ్లోకం సెలవిస్తుంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు. మరి సర్వమానవాళి పాపము మరి తీసివేయబడాలంటే ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు ఈ భూమి దగ్గర పుట్టాలి. మరి ఎక్కడ చూసినా మరి అమెరికా నుండి అలస్కా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినా మనకు ఎక్కడ ఒక పుణ్య పురుషుడు కానాడు. ఏదో ఒక తప్పితంలో తప్పిపోతూనే ఉన్నాడు మానవుడు. అందుకే పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమన్నాడు. ఎందుకంటే ఆ పుణ్య పురుషుని రక్తం చిందించబడాలి, అతడు సర్వమానవాళిని రక్షించాలి, ఆ పరలోక రాజ్యం చేర్చాలి. ఎవరికి? మానవులో ఉన్న ఆత్మను, నశించున్న ఆత్మను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మరి ఆత్మల కొరకు, ఆయన ఆత్మల దాహము కొరకు మనందరికీ ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన సోదరి సోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఇది కులము కాదు, ఇది మతము కాదు, మార్గము, సత్యము, జీవమండి. అందుకే మీకు చక్కగా ఈ కొన్ని మాటలు తెలియజేయడానికి మరి నూతన పల్లెకు దేవుడు ఉదయకాలం పంపించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనమందరం కూడా నిన్నటి వారమే, రేపటి వారమే, ఏదో ఒక రోజు మనం నశించాల్సిందే, ఏదో ఒక రోజు మనము చనిపోల్చిన వారమే. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము వశము కాకుండా తప్పించగలవాడెవడు. మరణము అందరికీ సంప్రాప్తం జరుగుతుంది, అంత చిన్న పెద్ద తేడా లేదు మరణానికి అని దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఓ ప్రియ అన్న, చెల్లి, అక్క, మన కళ్ళ ముందరే మన తాతలు, తండ్రులు ఎంతో మంది చనిపోయారు. కానీ సోదరి సోదరులారా, ఆలోచించండి, మన దేవుడు లోకానికి రక్షకుడు. అలాంటి గొప్ప దేవుడికి మనము మరి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు పిలుస్తున్నాడు. సమస్త భారం వహించున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. మరి భారం, ఈ భూమి మీద ఎంతో భారము, సంసారం అనే భారం, తల్లిదండ్రులనే భారము, పిల్లలనే భారము, భార్య భర్తలనే భారము, ఎన్నో భారాల చేత మరి కుమిలిపోతున్న నీవు ఒక రోజు నీ ఆత్మకు విశ్రాంతి కావాలంటే నేనే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, అది తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. రెండే మాటలండి, ఎక్కువసేపు లేదు. సూక్ష్మంలో మోక్షం. ప్రియ సోదరి సోదరులారా, మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ విరిగి నలిగిన హృదయం చేత యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన.